జగన్కి ఇప్పుడు అతిపెద్దదైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉండేటటువంటి పదం. దేవుడు స్క్రిప్ట్ ఇచ్చాడు, అప్పట్లో 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు, ఇప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు అయ్యారు తెలుగుదేశం పార్టీకి అంటూ ప్రతిదానికి 23 అనేటటువంటి పాయింట్ని తను అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళు. దేవుడు స్క్రిప్ట్ అట్లుంది మీ పార్టీ పరిస్థితి. ఈవెన్ గెలిచినటువంటి ఓటమి సందర్భంలో ఏదైతే మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులు అన్ని గెలిచినటువంటి సందర్భంలో కూడా ఇది మీ పరిస్థితి అన్నటువంటి చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు స్క్రిప్ట్ రివర్స్ అయింది. ఇవాళ విచిత్రం ఏంటంటే అన్ని మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అన్ని కార్పొరేషన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, అన్ని పంచాయతీలు దాదాపు 80% పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిల్లా పరిషత్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 11 స్థానాలకు పరిమితం అయ్యారు. 1-1 కనబడుతోంది. స్క్రిప్ట్ దేవుడు తిరగరాశాడు. ఇంత భారీ ఘన విజయం వచ్చినటువంటి పార్టీకి ఇలాంటి స్క్రిప్ట్ ఎందుకు రాశాడు అన్నటువంటిదే ఇంకా అర్థం చేసుకునే పనిలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.